హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టెకీ బెల్స్. నా పేరు సుష్మా. నా ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఐటీ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, ఎలాంటి ఐటీ కోర్స్ చేస్తే ఎంత ఈజీగా ఐటీ జాబ్ తెచ్చుకోవచ్చు, అండ్ ఏ కోర్స్ చేస్తే ఎలాంటి పే స్కేల్ ఉంటుంది, ఇలా ఐటీ జాబ్స్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఐటీ ఎంప్లాయీగా నా అనుభవాలను మీతో షేర్ చేసుకోకపోతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. So before getting to the video, please subscribe to my channel, and if you like my video, please like it and share it. So out of 100% BTech qualified student ఉంటే more than 40 to 50% people ఐటీ జాబ్స్ని వాళ్ళ డ్రీమ్ జాబ్గా పెట్టుకుంటారు. ఐటీ జాబ్లో ప్లేస్ అవ్వాలనుకుంటారు. అందులో 10% పీపుల్ వచ్చేసి దే ఆర్ వెరీ లక్కీ, ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ జాబ్ తెచ్చేసుకుంటారు. కంపెనీస్లో డైరెక్ట్గా ప్లేస్ అయిపోతారు. వాళ్ళకి కంపెనీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ వాళ్ళు ప్రాజెక్ట్స్లో అలొకేట్ చేయబడతారు. ఇది మీ అందరికీ తెలుసు. సెకండ్, రిమైనింగ్ పీపుల్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ని తీసుకొని ఆ సాఫ్ట్వేర్ కోర్స్ని ఒక ట్రైనింగ్ తీసుకొని అయితే సెల్ఫ్గా నేర్చుకోనైనా ఒక డ్యూరేషన్ పెట్టుకొని ఆ కోర్స్ని కంప్లీట్ చేసి, ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి దెన్ వాళ్ళు ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా అందరికి తెలిసిన ప్రొసీజరే. బట్ కమింగ్ టు చూసింగ్ ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అంటే ఈవెన్ బీటెక్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే, నాన్ ఐటీ అయినా ఐటీ స్టూడెంట్స్ అయినా, వాళ్ళు కోడింగ్లో స్ట్రాంగ్ ఉన్నా వీక్ ఉన్నా ఎలా ఉన్నా సరే బ్లైండ్గా వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చేసుకుంటారు. లేదా జావా కానీ డాట్నెట్ కానీ. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండదు బీటెక్ ఇప్పుడే కంప్లీట్ అయిన ఫ్రెషర్స్కి కానీ నాన్ ఐటీ స్టూడెంట్స్కి కానీ ఎవరికి అంత ఐడియా ఏమీ ఉండదంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటేనే ఐటీ జాబ్స్లో గెటిన్ అవ్వగలుగుతాం, తొందరగా ప్లేస్ అవ్వగలుగుతాం. వితౌట్ కోడింగ్ వీ కాన్ గెట్ జాబ్ అనే ఒక అపోహ అనేది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, నాన్ కోడింగ్ జాబ్స్ కూడా ఐటీ సెక్టార్లో చాలా ఉంటాయి. మంచి డిమాండ్ ఉంటుంది, మంచి పే స్కేల్ ఉంటుంది. బేసిక్గా ఎంఎన్సీ కంపెనీస్లో వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. సో టుడేస్ టాపిక్ ఈస్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ ఆఫ్టర్ బీటెక్. సో ఈ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను చాలా రీసెర్చ్ చేశాను. నా ఫ్రెండ్స్ దగ్గర, నా కొలీగ్స్ దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ నాన్ కోడింగ్ జాబ్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవనే కాదు, ఇంకా చాలా ఐటీ జాబ్స్ ఉంటాయి నాన్ కోడింగ్వి. సో బట్ ద బెస్ట్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ద వెరీ ఫస్ట్ జాబ్ రోల్ ఈస్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అనగానే డిజైనర్ అనే వర్డ్ మీకు వినిపిస్తుంది కదా, ఇది కంప్లీట్లీ డిజైనింగ్ ఓరియంటెడ్ జాబ్ అనమాట. దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. సో మీరు క్రియేటివ్గా థింక్ చేయగలగాలి, మీరు రీసెర్చ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ అంటే ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్స్ క్రియేట్ చేయాలి. ఏదైనా ఒక వెబ్సైట్కి కానీ ఒక మొబైల్ యాప్కి కానీ. సపోజ్ ఒక కాలేజ్ వెబ్సైట్ తీసుకున్నట్టయితే ఏ డేటా ఎక్కడ పెట్టాలి, అబౌట్ ఎక్కడ పెట్టాలి, కాంటాక్టర్స్ అనే కాలం ఎక్కడ పెట్టాలి, ఏ పేజ్ క్లిక్ చేస్తే ఏ పేజ్కి నావిగేట్ అవుతుంది, ఇలాంటి నావిగేషన్స్ అన్ని ఎలా ఇవ్వాలి అనే ఒక కనెక్షన్ ఉంటుంది చూడండి. ఇలాంటి వాటిని డ్రా చేసేదే వీళ్ళ జాబ్. వీళ్ళు సంథింగ్ లైక్ ఒక బ్లూ ప్రింట్ ఇస్తారనమాట. ఒక వెబ్సైట్కి కానీ ఒక యాప్కి కానీ లైక్ సివిల్ ఇంజనీర్ ఒక బ్లూ ప్రింట్ అనేది ఇస్తారు. ఓన్లీ వీళ్ళు స్టాటిక్గా ఇస్తారు. వీళ్ళు ఐదర్ పవర్ పాయింట్ యూజ్ చేసి వాళ్ళ డిజైన్ని రిప్రజెంట్ చేస్తారు. కొంతమంది అయితే జస్ట్ పేపర్తో మాత్రమే డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి క్లయింట్స్ డెమోస్లో చూపిస్తారు. అది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. సో సెకండ్ వన్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్. సో ఇది సిమిలర్గా ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్కి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అనే వాళ్ళు జస్ట్ బ్లూ ప్రింట్ అనేది ఇస్తారు, ఐదర్ పేపర్ మీద కానీ ఐదర్ పవర్ పాయింట్ మీద కానీ. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ అనేవాళ్ళు దానికి ఒక లైఫ్ ఇస్తారు, అంటే ఒక వర్కింగ్ బ్లూ ప్రింట్స్ని ఇస్తారనమాట. వైర్ ఫ్రేమ్స్ అనే మోకప్స్ కానీ వైర్ ఫ్రేమ్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక డిజైన్ని మీరు పేపర్ మీద చూడగానే ఒక వెబ్సైట్లో మీరు ఎలా చూస్తున్నారో అలాంటి డిజైన్ ఇస్తారు. సో వెబ్సైట్ డిజైనింగ్ అన్నారు కదా, మళ్ళీ కోడింగ్ ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ వీటికి టూల్స్ ఉంటాయి, అడోబ్ టూల్స్ కానీ, అడోబ్ టూల్స్, ఫోటోషాప్ కానీ, ఫైర్ వర్క్స్ కానీ ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ విష్ అండ్ దేర్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏ టూల్ యూజ్ చేయాలనుకుంటే ఆ టూల్ యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ HTML మార్కప్ లాంగ్వేజ్ అండ్ CSS నాలెడ్జ్ ఉంటే మీరు ఇంకా గెటిన్ అవ్వగలుగుతారు. ఈ జాబ్లో చాలా ఈజీగా మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. సో థర్డ్ జాబ్ రోల్ వచ్చేసి టెస్టింగ్ అనమాట. టెస్టర్ అంటే మాన్యువల్ ఆటోమేషన్
సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్, ఇలా చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. బట్ వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ మీరు ఒక టెస్టర్గా గెటిన్ అవ్వాలంటే మాత్రం మాన్యువల్ టెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను. జస్ట్ డెవలప్ చేసిన దానిలో డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడమే ఈ జాబ్. మీకు ఇచ్చిన దానికి యాక్చువల్గా ఉన్నదానికి డిఫరెన్సెస్ ఏందనేది ఫైండ్ అవుట్ చేసేస్తే సరిపోతుంది. సో టెస్టింగ్ అంటే ఏంటో నేను బీటెక్ స్టూడెంట్స్కి మరీ డీటెయిల్గా చెప్పనవసరం లేదనుకుంటా. ఐ థింక్ యూ పీపుల్ అండర్స్టూడ్. సో ఫోర్త్ జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ రైటర్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ పీపుల్కి తెలియదు అసలు ఈ రోల్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంటే తెలీదు. బట్ ఇది 90% డాక్యుమెంటేషన్ వర్క్. మీరు సేమ్ లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ రోల్ అయితే ఎలా ఉంటుందో అలానే ఇందులో కూడా రీసెర్చింగ్ ఈజ్ అ మేజర్ వర్క్, డాక్యుమెంటేషన్ సెకండ్ వర్క్, అండ్ ఎడిటింగ్ అండ్ అనలైజింగ్ ఈజ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ వర్క్. సో బేసిక్గా వీళ్ళ జాబ్ ఏంటంటే వీళ్ళు ప్రాజెక్ట్కి మాన్యువల్స్ క్రియేట్ చేస్తారు. సో ఒక క్లయింట్ వచ్చేసి ఒక డేటా అనేది ఇస్తే దాన్ని ఎలా సింపుల్ ఫార్మేట్లో ఒక వెబ్సైట్లో మనం చూపించగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ఎక్కడ ఏ ప్లేస్లో చూపించాలి, ఎలా చూపిస్తే ఎంత తక్కువ చూపిస్తే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది వీళ్ళు చెప్పగలుగుతారు. సో ఇది వీళ్ళ జాబ్ రోల్. అండ్ వీళ్ళు మెయిన్గా ఆర్గనైజేషన్లో ఒక వెబ్సైట్స్ని డెవలప్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ జనరల్స్ ఎక్కడ పెడతారు, వెబ్సైట్లో ఆర్టికల్స్ ఎక్కడ రాస్తారు, ఇలాంటి వాటికి ఎలాంటి డేటా చూపించాలి అనేది వీళ్ళ మెయిన్ వర్క్. 90% డాక్యుమెంటేషన్ వర్క్. సో ఫిఫ్త్ జాబ్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్. ఐ థింక్ మీ అందరూ చేసే పనే, బట్ ఈ జాబ్ రోల్ నేమ్ మీకు అంతగా ఫెమిలియర్ అవ్వకపోవచ్చు. ఇది ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. సో మీరు మీ మొబైల్ ప్రాబ్లమ్స్ కానీ, మీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ, వైరస్ ప్రాబ్లమ్స్ కానీ, మీవి కానీ మీ ఫ్రెండ్స్వి కానీ నైబర్స్ కానీ ఫిక్స్ చేసి ఉంటే దట్స్ ఆల్. ఇదే ఈ జాబ్ రోల్. మీరు ఏం చేయనవసరం లేదు. జస్ట్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ని డీబగ్ చేయడం, ఎక్కడైనా ఏదైనా వైరస్ ఉంటే దాన్ని డీబగ్ చేయడం, ఇలాంటి సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తే సరిపోతుంది అంతే. ఇందులో కోడింగ్ అవసరం అసలే ఉండదు. సో టెక్నికల్ స్పెషలిస్ట్. సో ఇవి మీ అందరికీ తెలిసి ఉంటుంది. కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ నేమ్స్ చాలా ఉంటాయి, బట్ జాబ్ రోల్ అయితే సిమిలర్. అసలు దీనికి అసలు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఫ్రెషర్స్కి అయితే చాలా ఎంఎన్సీస్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు మీకు జాబ్లో గెటిన్ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ మీద ఒక ట్రైనింగ్ ఇస్తారు. సపోజ్ ఒక వెబ్సైట్ అంటే మీరు క్లయింట్స్ ఇప్పుడు కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేసి నా మొబైల్ రీఛార్జ్ చేశాను, ఇది వర్క్ అవ్వట్లేదు, సో ఇది చూడండి, ఇది చెయ్యండి అని చెప్తే వాళ్ళు మనకి ఆన్సర్స్ ఇస్తారు కదా మన క్వెరీస్కి. ఇదే ఆ జాబ్ వచ్చేసి. దీన్ని ఇన్ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ పీపుల్ అండర్స్టూడ్. సో సెవెంత్ వన్ వచ్చేసి SEO ఆప్టిమైజేషన్. ఇది అయితే చాలా బెస్ట్ జాబ్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని జాబ్స్లలో ఇది బెస్ట్ జాబ్ అని నేను చెప్తున్నాను యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఇది ఒక హార్డ్ కేక్ లాంటి జాబ్. ప్రతి ఆర్గనైజేషన్లో ఏదో చిన్నదైనా పెద్దదైనా స్టార్టప్ అయినా ఎంఎన్సీ అయినా ఈ జాబ్ రోల్కి మాత్రం నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీలో వస్తుంది. సో వాళ్ళ ప్రాజెక్ట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ, కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ వాళ్ళు SEO సెర్చ్ ఇంజన్లో వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు బేస్డ్ ఆన్ సమ్ అల్గారిథం. దీనికి ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ అది మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటారా, సెల్ఫ్ లెర్నింగ్ అనేది దట్స్ అప్ టు యూ. సో ఇదైతే చాలా బెస్ట్ జాబ్ అని నేను చెప్తున్నాను. సో ఎయిత్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్ అంటే వీళ్ళ రోల్ వచ్చేసి సిమిలర్ టు టెక్నికల్ రైటర్. బిఫోర్ మనం డిస్కస్ చేసాం కదా టెక్నికల్ రైటర్, వీళ్ళ వర్క్ కూడా సేమ్ లైక్ దట్. డాక్యుమెంటేషన్ వర్కే ఉంటుంది, అనలైజేషన్ వర్క్ ఉంటుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే కంపెనీకి సంబంధించిన డేటాని, కాన్ఫిడెన్షియల్ డేటాని సేవ్ చేయడం, ఎంప్లాయీస్ డేటాని సేవ్ చేయడం, అండ్ ఏ డిపార్ట్మెంట్ డేటాని ఎలా సేవ్ చేయడం, స్టోరేజ్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఇది 100 కాదు 99.9% కంప్లీట్గా డాక్యుమెంటేషన్ వర్కే ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్లో కొన్ని టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కొన్ని కంపెనీస్లో జస్ట్ ఎక్సెల్ యూజ్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ పాలసీస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ ఎ గ్రోత్ హ్యాకర్. హ్యాకింగ్ అనగానే ఏదో వెబ్సైట్ని హ్యాక్ చేయాలి, ఏదో డేటాని ఇన్ఫ్యూజ్ చేయాలి, ఇలాంటి ఏదో రాకెట్ సైన్స్ అనుకోకండి. పేరు మాత్రమే గ్రోత్ హ్యాకర్ అని ఉంటుంది. సో ఇది కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ కిందనే వస్తుంది. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కంపెనీకి స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే వాళ్ళ బిజినెస్ క్లిక్ అవుతుంది, క్లయింట్స్కి క్లయింట్స్ యొక్క వ్యూస్ ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి స్ట్రాటజీస్తోని మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది వీళ్ళు ఒక స్ట్రక్చరైజ్డ్ ఫార్మాట్లో చెప్తూ ఉంటారు. ఇది కూడా కంప్లీట్గా క్రియేటివ్ అండ్ రీసెర్చ్ వర్క్.
సో చూసారు కదా వీడియో. ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా, మీరు ఏదైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఏదైనా మీరు ఏమైనా ఇన్పుట్స్ నాకు ఇవ్వాలనుకున్నా, ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్.